శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 మే 2025 నుంచి 31 మే 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో చంద్రుడు, వృషభంలో రవి బుధులు, అలాగే మిథునంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, ఇక కుంభరాశిలో రాహు, మీన రాశిలో శుక్ర శనులు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రుని యొక్క స్థితి మేషరాశిలోకి వెళ్ళి ఉండగా, మేషరాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, శని శుక్రుల కలయిక అన్యోన్యతని దెబ్బతీసే విధంగా ఉంటుంది. అలాగే రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని తెలియజేస్తూ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అన్ని రాశుల వారికి ఇచ్చే విధంగా ఉన్నది. ఇంకా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్ర కుజుల కలయిక కుజుని యొక్క నీచ భంగాన్ని తెలియచేస్తూ కుజుడికి మంచి లక్షణాలని ఇస్తోంది. ఇక వీటన్నిటికన్నా కూడా ముందుగా చెప్పుకోదగిన విశేషాంశం ఏమిటి అంటే, రాహు గారికి కేతువు గారికి వీరి యొక్క సంచారాలకి మధ్య భాగంలో మాత్రమే, అపసవ్య దిశలో మధ్య భాగంలో మాత్రమే రవ్యాది సప్తగ్రహాలు ఉన్నాయి. ఇది దేశకాలమాన పరిస్థితులకి కొంత అరిష్ట యోగం ఉంటుంది. దీని గురించి మరి ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ చెప్తాను అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే మనుషులకి సంబంధించి మటుకు ఈ కాలసర్పదోషం అనేటటువంటి ఈ రాహుకేతువుల మధ్య ఉండేటటువంటి గ్రహాల దుష్ట దోషం ఏమైనా ఉంటుందా అంటే అది వర్తించదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల విషయానికి వస్తే, శనిగారి యొక్క దృష్టి రవి బుధుల మీద పడుతూ చర్మ వ్యాధులని కొంత ప్రేరేపింపజేస్తోంది, అనారోగ్యాలని ప్రేరేపింపజేస్తోంది. రక్తానికి సంబంధించి కూడా కొన్ని రకాలైనటువంటి జబ్బులు, బాధలు, రోగాలు ఉండేటటువంటి అవకాశాన్ని సూచన చేస్తుంది. ఇక ఏ దృష్టి కూడా రాశి మీదనే తప్ప గ్రహాల మీద లేదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శనిగారి యొక్క సప్తమ దృష్టి కానీ, దశమ దృష్టి కానీ, గురుని యొక్క పంచమ దృష్టి కానీ, సప్తమ దృష్టి కానీ, కుజుని యొక్క సప్తమ దృష్టి కానీ, చతుర్థ దృష్టి కానీ రాసుల మీదనే తప్ప గ్రహాల మీద లేవు. అయితే గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతుంది. నాస్తిక భావాలని సూచిస్తూ ఉండడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి రాహు మీద పడుతూ ఉన్న కారణంగా సర్పదోషం అనేది కూడా ఒకటి ఏర్పడుతూ ఉన్నది. ఎవరి జాతకంలో అయితే సర్పదోష నివారణ చేసుకోకుండా ఉంటారో, అంటే ఆ దోషం ఉన్నవారు నివారణ చేసుకోకుండా ఉంటారో, వారు కుజరాహు స్తోత్రాలు పఠించడం మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే 4 గ్రహాల యొక్క ఫలితాలు చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, ఏకాదశంలో ఉన్నటువంటి రవి బుధులు. చూడండి, వరుస రాసుల్లో 4 గ్రహాలు బాగుండడం, అది కూడా 9 నుంచి 11 వరకు లాభం, దశమం, ఏకాదశం 100% ఉన్నతి కలుగుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. పిత్రార్జితాలు బాగుంటాయి. అలాగే దైవ కార్యాలు చేస్తారు. దైవానికి సంబంధించినటువంటి పూజా పునస్కారాలు ఏమన్నా బలానావి చెయ్యాలి అని చెప్పి గట్టిగా నిర్ణయం చేసుకుంటారు. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది. ఉద్యోగంలో మీ సమర్థత మంచిగా రాణిస్తుంది. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే మీకు బరువు బాధ్యతలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. లాభం విషయంలో ఊహించని విధంగా ధనలాభాలు ఉంటూ, కీర్తి ప్రతిష్టలు ఉంటూ ఉన్నతి ఉంటుంది.
ఇవన్నీ కూడా ఏకకాలంలో జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఈ వారం అంతాను అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఆరోగ్యానికి సంబంధించి కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే మాతృవర్గ రీత్యా అనుకూలత కనిపించేటటువంటి కాలము, సంతాన రీత్యా బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా కొంత అనుకూలత వచ్చింది. ప్రతి విషయంలోనూ కూడా ఆనందంగానే ఉంటుంది. చాలా గొప్పగా ఎదిగిపోయాము అని లేదు, కానీ మొత్తం మీద అయితే ప్రోగ్రెస్ అభివృద్ధికరంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. విద్యార్థుల విషయంలో చాలా చక్కటి కృషి చేయండి. వారాంతంలో చాలా చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి రాశిలోకి వచ్చి ఉండి కుజుని యొక్క నీచత్వాన్ని భంగపరిచింది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. భూములకి సంబంధించి, స్థిర చరాస్తులకు సంబంధించి, వాహనాలకు సంబంధించి మంచిగా మీకు లబ్ధి కలుగుతుంది. ప్రయాణాలు కూడా బాగుంటాయి. ఉద్యోగ రీత్యా బాగుంటుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది. అనేక విధాలుగా బాగుంది అని చెప్పచ్చు. అలాగే అష్టమ శని వెళ్ళిపోయిన తదుపరి మీకు ఏర్పడి ఉన్నటువంటి పనులలో ఏదైనా ఒకటి మిమ్మల్ని ఉన్నత స్థితిలో కూర్చోబెడుతుంది. అటువంటి పరిస్థితి కనబడబోతోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యార్థులకి చాలా బాగుంది. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడంలో వారాంతంలోకి వచ్చేటప్పటికి చాలా బాగుంది. ఇవన్నీ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి మంచి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చర్మానికి సంబంధించి, రక్తానికి సంబంధించి మటుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. ఔషధ సేవ అవసరం పడుతోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ధనము సంపాదించడం ఒక ఎత్తు, లాభాల రూపంలో రావడం ఒక ఎత్తు, వాటిని భద్రపరచుకోవడం ఒక ఎత్తు. భద్రపరుచుకుంటారు, కానీ ఏదో ఒక పనికి ధనం ఖర్చు అయిపోతుంది. ఒక్కొక్కసారి శుభకార్యాల నిర్వహణ కోసం కూడా ధనం ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది. యజ్ఞాలు, యాగాలు, అన్నదానాలు ఇలాంటి వాటన్నిటికీ కూడా ధనం ఎక్కువ ఖర్చు పెడతారు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. ఇది కూడా మీకు చాలా పుణ్యాన్ని సంపాదించుకోవడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అష్టమ రాహు యొక్క సంచార దోషానికి దుర్గా పూజ చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే యోగా చేయండి, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. మరింతగా అభివృద్ధి పదంలో మీరు ముందరికి వెడతారు అని చెప్పి తెలియజేస్తూ, ఎక్కువ శాతం ఓర్పు కలిగి ఉండాలి. మాలికా యోగం అనేది నవమం నుంచి ఏకాదశం వరకు ఉంది కాబట్టి అద్భుతమైనటువంటి అభివృద్ధిని మీరు ఈ వారం చూస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.